అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన ఛానల్లో ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. అదేమిటి అంటే వినాయక చవితి రోజున పూజ చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటి, అలాగే ఆ గణపతికి ఇష్టమైనటువంటి 21 రకాల పత్రాల పేర్లు, వాటి వల్ల వచ్చేటువంటి ఔషధ గుణాలు ఏమిటి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏ పూజ చేసుకున్నా కానీ ఏ వ్రతాలు చేసుకున్నా వాటికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అనేది మనం ఒక 2 రోజులు ముందుగానే తెచ్చుకొని ఉంచుకుంటే ఆ రోజున పూజ అనేది హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి మనకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందామండి. ఆ రోజు ముఖ్యంగా మనకి వినాయకుని ప్రతిమ అనేది కావాలండి. ఫోటో అయినా కానీ లేదా విగ్రహం అయినా కానీ తీసుకోవాలి. మట్టి విగ్రహాన్ని వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. వీటితో పాటు అక్షింతలు కూడా కావాలండి గణనాథుని పూజ చేసుకోవడానికి. అలాగే పసుపు, అలాగే కుంకుమ కూడా కావాలి. గణనాథుని అలంకరించుకోవడానికి చందనం కూడా కావాలండి. అలాగే పీఠం అనేది కూడా కావాలి. ఆ గణనాథుని పీఠం మీద ఆవాహనం చేసుకోవడానికి మనకి పీఠం అనేది కూడా కావాలి. అలాగే విడిపూలు అనేవి కూడా కావాలండి. విడిపూలల్లో ఎరుపు రంగు ఉన్నటువంటి పూలను కూడా తీసుకోవాలి. ఆ గణనాథునికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టము. గణనాథునికి కలశానికి వేసుకోవడానికి పూలమాల అనేది కూడా కావాలి. గుమ్మానికి అలాగే పూజా మందిరానికి గణనాథుని మండపాన్ని అలంకరించుకోవడం కోసము బంతిపూల మాల తీసుకోవాలి. ఆ బొజ్జ గణపయ్యకి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం అండి. ఒకవేళ దొరికితే జిల్లేడు పూలతోటి ఇలా మాల చేసి ఆ గణనాథునికి కనుక అలంకరిస్తే చాలా మహదానం పడతారు. అలాగే వక్కలు, తమలపాకులు కూడా కావాలి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళకి అలాగే తాంబూలం ఇస్తాం కదండి, దానికోసము పసుపు గణపతిని తయారు చేసుకుంటాం కదా, సో దానికోసం కూడా తీసుకోవాలి. వీటితో పాటు కొబ్బరికాయలు కూడా తీసుకోవాలండి నైవేద్యం కోసము, కలశం కోసము. ధూపం వేస్తాం కదండి పూజ చేసేటప్పుడు, దానికోసము ధూపం స్టిక్స్ని కానీ లేదా సాంబ్రాణిని కానీ తీసుకోవాలి. కొన్ని మంచినీళ్ళను కూడా తీసుకోవాలి కలశం కోసము, పూజ చేసుకోవడం కోసము. బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం మీద పెట్టుకోవడానికి ముఖ్యంగా ఎరుపు రంగు ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ని తీసుకోవాలండి. దీపారాధన చేసుకోవడానికి వత్తుల్ని తీసుకోవాలి. 4 వత్తుల్ని కలిపి దీపారాధన అనేది చేస్తాం కదండి. సో దీపారాధన కోసము ఆవు నెయ్యితో చేస్తే మనకి శ్రేయస్కరం అండి. అందుకని ఆవు నెయ్యి కూడా తీసుకోవాలి. ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు దీపారాధన అనేది. ఆ గణనాథునికి వస్త్రం కూడా వేసుకుంటాం కదా, సో అందుకని వస్త్రం కూడా తీసుకోవాలండి. హారతి ఇవ్వడం కోసము కర్పూరం బిళ్ళలు అనేవి కూడా తీసుకోవాలి. ఆ వినాయక చవితి పూజ రోజున వివిధ రకాల ఫ్రూట్స్ అనేవి తీసుకుంటాం కదండి మనము. మనకి ఆ రోజున అందుబాటులో ఉన్నటువంటివి సీజనల్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ అనేవి కూడా తీసుకోవాలి. వీటన్నిటితో పాటు ప్లేట్ని కూడా తీసుకోవాలండి. ఒక ప్లేట్ని మనం తీసుకున్నటువంటి పండ్లు కానీ పూలమాలలు కానీ పూజ సామాగ్రి కానీ పెట్టుకోవడానికి అనువుగా ఉండేటువంటి ఒక ప్లేట్ని తీసుకోవాలి. పాలవెల్లితోటి చేద్దాము అనుకునే వాళ్ళు ముందు రోజునే పాలవెల్లిని శుభ్రంగా కడిగేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని పాలవెల్లిని అన్ని విధాలుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే అరటి పిలకలు అనేవి కూడా తీసుకోవాలి. గణనాథునికి మండపం దగ్గర పెట్టుకుంటాం కదా అటు ఇటు, అందుకని అరటి పిలకలు అనేవి కూడా తీసుకోవాలి. విగ్రహం ఉన్నవాళ్ళు అభిషేకం చేద్దాము అనుకుంటే కనుక పంచామృతం తీసుకోవాలండి. పంచామృతాలలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారని తీసుకొని అభిషేకం అనేది చేసుకోవాలి. వీటన్నిటితో పాటు వినాయకుని వ్రతం పుస్తకం కూడా ఉండాలండి. అష్టోత్తర శతనామావళి, వ్రతకథ అన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి పుస్తకం కూడా ఉండాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వినాయక చవితి పూజకు కావాల్సినటువంటి 21 పత్రాలు కావాలి. ఎందుకంటే ఆ గణపతికి ఆ పత్రాలంటే చాలా ఇష్టం కనుక మనకి ఎన్ని అందుబాటులో ఉంటే దొరికిన వాటన్నిటిని తీసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆ 21 పత్రాల పేర్లు ఏమిటో, వాటి వల్ల వచ్చేటువంటి ఔషధ గుణాలు ఏమిటో తెలుసుకుందామండి. మొదటిది వచ్చేసి మాచిపత్రం అండి. ఇది దద్దుర్లు, తలనొప్పి, వాతనొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేసి బృహతి పత్రం, దీన్ని తెలుగులో వాకుడాకు అంటారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం లాంటి వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడుతుంది. మూడోది వచ్చేసి బిల్వపత్రం, తెలుగులో మారేడు అంటారండి. ఇది జిగటి విరోచనాలు, జ్వరం, మధుమేహం లాంటి వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది జాజిపత్రం అండి. ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటిపూత ఇలాంటి వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
తర్వాతది వచ్చేసి విష్ణుకాంత పత్రము. ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసము, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసేసి తులసి పత్రం అండి. ఈ తులసి పత్రం అనేది మనకి దగ్గు, జలుబు, జ్వరము, చెవిపోటు, పన్ను నొప్పి ఇలాంటి వాటన్నిటిని నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది దుర్వపత్రం అండి. దీన్ని గరిక అంటారు తెలుగులో. ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట లాంటి వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి దూతర పత్రం. దీని తెలుగులో ఉమ్మెత్త అంటారు. ఇది సెగ్గడ్డలు, స్తనవాపు, చర్మ వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి బదరీ పత్రం అండి. దీన్ని తెలుగులో రేగు అంటారు. ఇది జీర్ణకోశ వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధుల నివారణకి, రోగ నిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది. తర్వాతది వచ్చేసి అపమార్గ పత్రం, ముత్తరేణి అండి. ఇది దంత దావనానికి, పిప్పన్ను, చెవిపోటు, రక్తం కారుట, వివిధ రకాల వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది దేవదారు పత్రం అండి. దేవదారు అంటారు. ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి మరువక పత్రం, తెలుగులో మరువం అంటారు. ఇది జీర్ణశక్తి, జుట్టు రాలడము, చర్మ వ్యాధులను తగ్గించడానికి, ఆకలిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి సింధూర పత్రం. దీని తెలుగులో వావిలి అంటారు. ఇది జ్వరము, మూర్ఛ వ్యాధి, ప్రసవం తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది అశ్వత్థ పత్రం అండి. తెలుగులో రావి ఆకు అంటారు. ఇది మలబద్ధకము, జీర్ణశక్తి, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి సహకరిస్తుంది. తర్వాతది వచ్చేసి అర్జున పత్రం. దీని తెలుగులో తెల్లమద్ది అంటారు. ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బుల నివారణకి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి శమీ పత్రం అండి. జమ్మి ఆకు అంటారు తెలుగులో. ఇది కఫము, మూల వ్యాధి, అతిసారము, దంతవ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి చూతపత్రం. ఇది తెలుగులో మామిడాకు అంటారు. ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు దోహదపడుతుంది. తర్వాతది వచ్చేసి కరవీర పత్రం, గన్నేరు అంటారు తెలుగులో. ఇది కణితలు, తేలుకాటు, విషకీటకాల కాటు లాంటి వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి విష్ణుకాంత పత్రం. దీన్ని విష్ణుకాంత అంటారు. ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం లాంటి వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి దాడిమి పత్రం, తెలుగులో దానిమ్మ అని అంటారు. ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు ఇలాంటి వ్యాధులను నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది వచ్చేసి గండకీ పత్రం అండి. తెలుగులో దేవకాంచనం అంటారు. ఇది మూర్ఛ వ్యాధి, పొట్ట సంబంధ వ్యాధులు, నులిపురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. తర్వాతది వచ్చేసి అర్కపత్రం, జిల్లేడు అండి. ఇది చర్మ వ్యాధులు, చెవిపోటు, కీళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, బోధకాలు, వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంతటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ 21 పత్రాలని వినాయక చవితి రోజు వాడటం వలన వాటిని గాలిని పీల్చుకున్నా మనకి మంచి జరుగుతుంది. నిమజ్జనం చేసేటప్పుడు చెరువుల్లోనూ, పిల్ల కాలువల్లోనూ మనం వీటిని వేయడం వల్ల అవి కూడా పుష్కలంగా మారతాయండి. 21 పత్రాలలో ఏవి దొరికితే వాటితో పూజించాలండి. అలా కాకుండా ఏ పత్రం పడితే ఆ పత్రం పెట్టి పూజ మాత్రం అస్సలు చేసుకోకూడదు. మీకు ఏమీ దొరకకపోతే గరికతో చేసుకున్నా చాలు. గరిక కూడా దొరకకపోతే చేతిలోకి అక్షింతలు తీసుకొని ఆ 21 పత్రాల పేర్లు ఒక్కొక్కటి చదువుకుంటూ స్వామివారి పాదాల వద్ద అక్షింతలు వేసుకున్నా సరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.